దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఎప్పుడొస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలాసార్లు చాలామంది దీని విషయంలో ఆలోచన సరిగ్గా ఆలోచించలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని రాకడ ఎప్పుడొస్తుందంటే ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉన్నది, సమాధానముగా ఉన్నది, ఇప్పుడు అమ్మ హాయిగా ఉన్నది అని అనుకుంటున్నప్పుడు, ప్రజలందరూ కూడా లోకమంతా కూడా నెమ్మదిగా ఉన్నది అని అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా వారికి నాశనం తటస్థించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుని రాకడ అకస్మాత్తుగా ఉంటుంది అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుని రాకడ సందర్భంలో తెలియజేసిన ఈ మాటను మనం చదువుకుందాం. మరి 1 తెస్సలోనిక 5:3 మనం చూస్తాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తెస్సలోనికి రాస్తూ ఈ పత్రికను రాస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, మీరు చీకటిలో ఉన్నవారు కాదు, దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, కానీ వెలుగు సంబంధులు. అయితే ఎవరైతే క్రీస్తుని నమ్మలేదో వారి మీదకి దేవుని రాకడ ఎట్లొస్తుందంటే అకస్మాత్తుగా వస్తుంది. వారు తప్పించుకోలేని విధంగా వచ్చును అని వాక్యం సెలవిస్తామని. కాబట్టి యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుంది దేవుని బిడ్డలారా? ఎలా ఉంటుంది, ఎప్పుడు వచ్చును అంటే లోకులందరూ నెమ్మదిగా ఉన్నదని అంటున్నప్పుడు వచ్చును. దీని విషయంలో వివరంగా తర్వాత మనం ధ్యానిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.